సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో థియేటర్ యజమానులు పెదరాంరెడ్డి, చినరాంరెడ్డి రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A1, A2గా ఉన్న పెదరాంరెడ్డి, చినరాంరెడ్డి ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్పై ఉన్నారు. అయితే A1, A2 బెయిల్ పిటిషన్లపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేశారు. కాసేపట్లో A1, A2 రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగనుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో థియేటర్ యజమానులు పెదరాంరెడ్డి, చినరాంరెడ్డి రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A1, A2గా ఉన్న పెదరాంరెడ్డి, చినరాంరెడ్డి ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్పై ఉన్నారు. అయితే A1, A2 బెయిల్ పిటిషన్లపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేశారు. కాసేపట్లో A1, A2 రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగనుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో థియేటర్ యజమానులు పెదరాంరెడ్డి, చినరాంరెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A1, A2గా ఉన్న పెదరాంరెడ్డి, చినరాంరెడ్డి ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్పై ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇవాళ సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు ప్రకటించనుంది. నాంపల్లి కోర్టులో ఇప్పటికే వాళ్ళ తరఫున అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కూడా తీర్పు కోసం ఎంతో ఉత్కంఠగా కోరిక వేట్ చేస్తా ఉన్నారు. అయితే గతంలో కూడా ఈ తీర్పుకు సంబంధించి మధ్యంతర బెయిల్ వచ్చింది. రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాది కొట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే మొత్తంగా ఇరు వర్గాల వాదనల అనంతరమే తీర్పు అయితే రిజర్వ్ చేయబడింది. ఇవాళ తీర్పు నాంపల్లి కోర్టు ప్రకటించనుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు అల్లు అర్జున్ సంబంధించిన తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో సంధ్య థియేటర్ల ఘటనలో సంబంధించి A1, A2గా ఉన్నటువంటి పెద్దరాంరెడ్డి, చిన్నరాంరెడ్డి ఇద్దరు కూడా సంధ్య థియేటర్ ఓనర్స్. ఈ ఓనర్లకు సంబంధించి వారిని కూడా ఎఫ్ఐఆర్ లో A1, A2గా చేర్చడం, దానికి సంబంధించి హైకోర్టు వాళ్ళకు ఇప్పటికే మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే A1, A2 బెయిల్ పిటిషన్ పై కూడా గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత దీనికి సంబంధించి A1, A2 రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించి నాంపల్లి కోర్టులో దీనికి సంబంధించిన వాదనలు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో ఇద్దరి కేసులు ఇటు A1, A2తో పాటు A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇద్దరికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై ఒకవైపు అల్లు అర్జున్ తీర్పు ప్రకటించనున్నారు. మరోవైపు ఇద్దరు A1, A2 ఇద్దరు నిందితులకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో ఇటు అల్లు అర్జున్ తీర్పు కూడా వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.
ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని అడిగిన బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు ఈడీ మరోసారి షాక్ ఇచ్చింది. ఈ నెల 8వ తేదీ, 9వ తేదీన విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా విచారణకు హాజరయ్యేందుకు తమకు 3 వారాల సమయం కావాలని ఈడీని కోరారు. 3 వారాల సమయం ఇవ్వడం కుదరదని ఈడీ స్పష్టం చేసింది. 8వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, 9వ తేదీన అరవింద్ కుమార్లు ఈడీ విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్మెంట్ ను తప్పించుకున్న ఈడీ అతని స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ నెల 7న విచారించనుంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వరుస దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న చోరీలతోనే భయభ్రాంతులతో గురవుతుంటే తాజాగా పట్టణంలోని పూలే నగర్లో హనుమాన్ ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. ఆలయ ఇన్ఛార్జ్ రూమ్ తలుపులు పగలగొట్టి దొంగతనం చేశారు. అయితే దొంగతనం అంతా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వరుస దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న చోరీలతోనే భయభ్రాంతులకు గురవుతుంటే తాజాగా పట్టణంలోని పూలే నగర్లోని హనుమాన్ ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. ఆలయ ఇన్ఛార్జ్ రూమ్ తలుపులు పగలగొట్టి దొంగతనం చేశారు. అయితే దొంగతనమంతా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అనాదిగా నగరంలో ఉన్న దేవాలయాలు కబ్జాకు గురవుతున్నాయని, హిందూ ఆలయాలను రక్షించాలని గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు యమునా పాఠక్. నేడు విశ్వ హిందూ రక్షా పరిషత్ సౌజన్యంతో మన గుడి మన బలం పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం యమునా పాఠక్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తమిళనాడులోని కోయంబత్తూరులో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదం జరిగింది. మూల మలుపు తిరిగే సమయంలో ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టి రోడ్డుపై పల్టీ కొట్టింది. పేలుడు డిటెక్టర్తో కూడిన గ్యాస్ లీక్ అయింది. పెద్ద మొత్తంలో గ్యాస్ గాలిలో కలిసినట్లుగా గుర్తించారు. డిటెక్టర్పై రెడ్ లైట్ వెలగడంతో గ్యాస్ లీక్ను ఆపడానికి రెసిన్ హార్డనర్తో లీక్కు సీల్ వేశారు. 37 టన్నుల కెపాసిటీ గల 18 టన్నుల గ్యాస్ ట్యాంకర్ను మాత్రమే తీసుకొచ్చినట్లుగా ట్రక్ డ్రైవర్ రాధాకృష్ణన్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ వరకు హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం సమీపంలోని పాఠశాలకు సెలవు ప్రకటించింది. పాలెం ఫ్లైఓవర్ చుట్టుపక్కల పొగ తాగడం, మంటలు ఆర్పడంపై పోలీసులు నిషేధాన్ని విధించారు. కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట జిల్లాలో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన్మోహన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు గ్రామ గ్రామాన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉంటూ అనేక సేవలు చేసినటువంటి మహనీయుడు. చెరగని సంతకము. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కాబట్టి వారి జీవితం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకమని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయేటువంటి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ గ్రామాన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని కూడా వారికి పిలుపునివ్వడం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉంటూ అనేక సేవలు చేసినటువంటి మహనీయుడు. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకున్నారు విశాఖ జీవీఎంసీ అధికారులు. వైజాగ్ పబ్లిక్ బి అలర్ట్ అంటోంది జీవీఎంసీ యంత్రాంగం. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం పచ్చదనం పరిశుభ్రతకు చిరునామా. అలాంటి నగరం పర్యావరణహితంగా కూడా ఉండాలని జీవీఎంసీ అధికారులు కొత్త రూల్స్ ను అమల్లో పెట్టబోతున్నారు. 27 లక్షల వరకు జనాభా ఉన్న విశాఖ నగరంలో ప్లాస్టిక్ వాడకం నియంత్రణ పెను సవాల్గా మారింది. నగరంలో ప్రతిరోజు 300 టన్నుల వరకు ప్లాస్టిక్ వినియోగం జరుగుతోంది. ఆ వ్యర్థాలన్నీ విశాఖ నగరంలో పేరుకుపోతున్నాయి. కాలువల ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి. ఇది పర్యావరణాన్ని పాడు చేయడంతో పాటు వాయు జల కాలుష్యాలకు కారణమవుతోంది. ఆ ప్లాస్టిక్ ను తిరిగి రీసైక్లింగ్ చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి చెక్ పెట్టాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. 120 మైక్రాన్ కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగం రెండింటిపైన నిషేధాజ్ఞలు అమల్లోనికి తీసుకొచ్చారు. ఈ జనవరి 1వ తేదీ అంటే నిన్నటి నుంచి విశాఖలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ నిషేధానికి సంబంధించి అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు సహా అనేక కార్యక్రమాలను చేపట్టారు. కమిషనర్ సంపత్ కుమార్, మేయర్ హరికుమారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ని బాధ్యతాయుతంగా వినియోగించడం, నిషేధం ప్రాముఖ్యతపై నగర ఉద్యోగులతో ప్రమాణం చేయించారు. నగరవాసిగా గర్విస్తున్నాను. బాధ్యత గల పౌరునిగా ఈ విశాఖ నగర పర్యావరణ సంరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు నిరంతరం కృషి చేస్తానని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, సరఫరా, వినియోగాలను వ్యతిరేకిస్తానని, పర్యావరణ హితమైన వస్తువుల వాడకం ద్వారా విశాఖ నగరాన్ని పరిశుభ్రత, పచ్చదనంతో ప్లాస్టిక్ రహిత విశాఖ నగరంగా తీర్చిదిద్దుటకు నా వంతు కృషి చేస్తానని, ఈ విశాఖ నగరాన్ని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన నివాస ప్రాంతంగా భావితరాలకు అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. గతంలోనే ప్లాస్టిక్ నియంత్రణపై ప్లానింగ్ జరిగినప్పటికీ కోవిడ్ లాంటి విపత్తుతో అది సాధ్యం కాలేదు. దీంతో అన్ని వర్గాల నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకి తెలియజేస్తూ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. విశాఖ జీవీఎంసీ కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది మొదటి రోజు నుంచి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది. దానికోసం ప్రజలకి అనేకమైన అవగాహన కార్యక్రమాలు చేస్తూ మరి 1వ తేదీ నుంచి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధిస్తూ ఆ ఆజ్ఞల్ని అమల్లోకి తీసుకొచ్చింది. పర్యావరణ హితంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యం అంటుంది జీవీఎంసీ. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం. తెలంగాణ బీజేపీకి కొత్త సారథి ఎప్పుడు రానున్నారు? సంక్రాంతి తర్వాత ముహూర్తం ఖరారైందా? పార్టీ కొత్త అధినేత ఎంపికపై ఎందుకు ఇంత సాగదీత? ఆ పార్టీలో జోరుగా చర్చ సాగడానికి కారణాలేంటి? సామాజిక సమీకరణాలు కలిసి రావడం లేదా? బాహుబలి 1-2 పార్ట్స్ ఉన్నాయా? ఢిల్లీ పెద్దల మనసులో ఎవరున్నారు? కొత్త ఏడాదిలో కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది?
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు అనే అంశంపై హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 2వ వారంలో కొత్త బాస్ను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలే కాకుండా కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడి ఎంపిక జరుగుతున్నట్లుగా సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో సర్వ్ సమావేశం జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పార్టీ బూత్, మండల స్థాయి కమిటీల భర్తీపై నివేదికను కిషన్ రెడ్డి నడ్డాకు అందజేశారు. తెలంగాణలో సుమారు 70% బూత్, మండల స్థాయి కమిటీల సమావేశం ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల మొదటి వారంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు అనే అంశంపై హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 2వ వారంలో కొత్త బాస్ను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలే కాకుండా కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడి ఎంపిక జరుగుతున్నట్లుగా సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో సంఘటన్ సర్వ్ సమావేశం జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పార్టీ బూత్, మండల స్థాయి కమిటీల భర్తీపై నివేదికను కిషన్ రెడ్డి నడ్డాకు అందజేశారు. తెలంగాణలో సుమారు 70% బూత్, మండల స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల మొదటి వారంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పదవుల భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సన్ ఫార్మాకి చెందిన మాంటెక్ ఎల్సీ టాబ్లెట్స్ ఆక్రాన్ ఫార్ములేషన్స్ కంపెనీలో తయారు చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ యాజమాన్యం ఖండించింది. కొండపిండి చూర్ణం, మైసిటిన్ ఆయింట్మెంట్లు తయారు చేయడం లేదన్నారు. ఆస్పర్ఫ్లెక్స్, క్రీమెడ్ పురా జింక్ ఆక్సైడ్, అమ్మోనియా లాక్టేట్ క్రీమ్స్ మాత్రమే తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. కొన్ని ప్రాడక్టులకు అఫీషియల్ లైసెన్సులు వచ్చాయని, మరికొన్ని లైసెన్స్ ప్రాసెస్లో ఉన్నాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు. డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు అక్రమ ఫార్ములేషన్ కంపెనీని సందర్శించి అక్కడ తయారవుతున్న క్రీమ్స్ ని చెక్ చేశారని తెలిపారు. బయట ప్రచారం జరుగుతున్న విధంగా 2 కోట్లు విలువ చేసే ప్రోడక్ట్స్ ఏవీ సీజ్ కాలేదన్నారు. తాము ఎప్పటికప్పుడు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులతో టచ్ లోనే ఉన్నామని వెల్లడించారు. కావాలనే అక్రాన్ ఫార్ములేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్స్ పై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. 31st డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. మా ఫ్యాక్టరీ అంతా చూడడం జరిగింది. వాళ్ళ దాని ప్రకారం కొన్ని శాంపుల్స్ మన దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అవి కూడా ఏంటంటే మా కంపెనీకి చెందిన ఆయింట్మెంట్స్ మాత్రమే. అవి కూడా ఒక 3 ప్రోడక్ట్స్. అవి కూడా ఏంటంటే ఆస్పర్ఫ్లెక్స్, మెడిపురా, జింక్ ఆక్సైడ్, అమ్మోనియం లాక్టేట్. వీటికి వచ్చేసి 8 బ్రాండ్లు ఉంటాయి. ఒక్కొక్క బ్రాండ్కి 10 బాక్సులు చొప్పున అలాగే 120-130 బాక్సులు తీసుకెళ్లారు. కానీ ఇంకొకటి ఏంటంటే అవాస్తవాలు రాస్తున్నారు మీడియా. ఇప్పుడు సన్ ఫార్మాకి చెందిన ఇంకొక ట్యాబ్లెట్ ఉంది, అది వచ్చేసి మాంటెక్ ఎల్సీ. ఇది అసలు ట్యాబ్లెట్ సెక్షనే ఉండదు మా దాంట్లో. ఓన్లీ ఆయింట్మెంట్స్ కానీ, సిరప్స్ కానీ, డ్రాప్స్ కానీ అవే ఉంటాయి. ఇది యాక్చువల్గా సన్ ఫార్మాకి చెందింది. అదేవిధంగా ఇంకొక కంపెనీ కూడా ఉంది, ఆరోగ్య కియా ఒకటి, మైసిన్ కంపెనీ ఒకటి, అంటే ఐ లోషను. ఇవి కూడా మా కంపెనీకి చెందినది కాదు. కానీ ఇవన్నీ మా దగ్గరే, మా కంపెనీలోనే పట్టుకున్నాము, సీజ్ చేసాము అని ప్రోపగాండా జరుగుతుంది. దీనికి మేము చాలా చింతిస్తున్నాము.
కేరళలోని కొట్టాయంలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు రోడ్డు మూలమలుపు దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు హైదరాబాద్లోని ఉప్పర్గూడ ప్రాంతానికి చెందిన అయ్యప్ప స్వాములుగా గుర్తించారు. బస్సు కొట్టాయం ఘాట్ దగ్గరకి రాగానే మూలమలుపులో అతివేగం అదుపు తప్పి బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ రాజు అక్కడికక్కడే దుర్మరణం చెందగా బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కొట్టాయం ఆసుపత్రికి తరలించారు. లగచర్ల దాడి ఘటనలో కీలక నిందితుడు సురేష్ ను పోలీసులు మరోసారి కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ తో పాటు మరో ఇద్దరిని కస్టడీ కోరుతూ నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కస్టడీ పిటిషన్పై తీర్పును నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. లగచర్ల దాడి ఘటనలో కీలక నిందితుడు సురేష్ ను పోలీసులు మరోసారి కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ తో పాటు మరో ఇద్దరిని కస్టడీ కోరుతూ నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కస్టడీ పిటిషన్పై తీర్పును నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. లగచర్ల దాడి ఘటనలో కీలక నిందితుడు సురేష్ ను పోలీసులు మరోసారి కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ తో పాటు మరో ఇద్దరిని కస్టడీ కోరుతూ నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కస్టడీ పిటిషన్ పై తీర్పును నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు. అమరీందర్, నాంపల్లి కోర్టులో లఘుచర్లలో దాడి ఘటనకు సంబంధించి కీలక నిందితుడైనటువంటి సురేష్ తో పాటు మరో 3 నిందితులకు సంబంధించి కస్టడీ పిటిషన్ సంబంధించి ఇవాళ విచారణ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో కస్టడీకి సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని నాంపల్లి కోర్టు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే మంగేనాయక్ సంబంధించి అతని కస్టడీకి సంబంధించి సోమవారానికి ఏదైతే వాయిదా కూడా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిందితులకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ ఉన్నారు. అసలు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, మంగేనాయక్ కావచ్చు మిగతా 2 నిందితులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కస్టడీ అప్డేట్స్ ఏంటి? అంటే ఈరోజు మేము మంగేనాయక్ సంబంధించిన కస్టడీ పిటిషన్లో కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. క్లియర్గా బొమ్రాజ్పేట్ పోలీసు వాళ్ళు మంగేనాయక్ A70గా ఉన్న ముద్దాయి వాళ్ళు పేర్కొన్నటువంటి మంగేనాయక్ను కస్టడీ కోరుతూ అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. కొందరు అక్యూజులను ఇందులో మేము అంటే ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాము. అబ్స్కాండింగ్లో ఉన్న అక్యూజులను ట్రేస్ అవుట్ చేయాలంటే మంగేనాయక్ కస్టడీ అనేది మాకు అవసరము. కాబట్టి మంగేనాయక్ను 7 days కస్టడీ ఇవ్వమని చెప్పి కోర్టును స్పెషల్ కోర్టును వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ కస్టడీ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు కౌంటర్లో మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే A70గా ఉన్న మంగేనాయక్కు సంబంధించి అబ్స్కాండింగ్లో ఉన్న అక్యూజ్లకి ఆయనకు సంబంధం లేదు. యాక్చువల్లీ ఇన్సిడెంట్లో కూడా తను లేని వ్యక్తిని ఒక 40 daysగా ఆయన జైల్లో ఉన్న సందర్భం చూసాం. దిస్ ఈజ్ ఎ సెకండ్ బెయిల్ అప్లికేషన్. అదేవిధంగా అబ్స్కాండింగ్లో ఉన్న అక్యూజ్లు 9 మంది అక్యూజ్లు హైకోర్టును అప్రోచ్ అయ్యి యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయడం జరిగింది. అది కూడా 9th పోస్ట్ చేయడం జరిగిందనే ఇష్యూను కూడా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లాము. అది మా మంగేనాయక్ సంబంధించిన కస్టడీ పిటిషన్ ని మండేకి పోస్ట్ చేయడం జరిగింది ఆర్డర్స్ కోసం. మిగతా నిందితులకు సంబంధించి ఇంకో విచారణ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ ఎలా అంటే క్లియర్ గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరగలేదు. ఇందులో కొన్ని సంబంధించి సురేష్ గారికి సంబంధించిన కేసును ఏకంబర్ సీనియర్ అడ్వకేట్ గారు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అది ఈ రోజు కస్టడీకి ఆర్డర్స్ కి జడ్జి గారు ప్రొనౌన్స్ కోసం పాస్వర్డ్ పెట్టడం జరిగింది. ఇది మొత్తానికి లఘుచర్ల దాడి ఘటనలకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన కస్టడీ పిటిషన్ పై మరి కాసేపట్లో ఒకవైపు నాంపల్లి కోర్టు ఒకవైపు తీర్పు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. మంగేనాయక్ కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా అడ్వకేట్ కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సోమవారం కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే మిగతా నిందితులకు సంబంధించి మరి కాసేపట్లో అయితే తీర్పు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది.
రైట్ అమరేందర్, థ్యాంక్ యూ. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల నుంచి కాలువల నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు పెద్ద మనసుతో సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడి వారిని బుజ్జగించైనా సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కన్నపేట మండలానికి ఒక్కసారి కూడా రాలేదని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. గౌరవెల్లికి సంబంధించి గండిపల్లికి సంబంధించి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరూ కూడా దయచేసి కాలువలు తవ్వే సందర్భంగా కొంత రైతులు కాలువలకు జాగా ఇవ్వాల్సి వస్తుంది. పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం. కొద్దిగా దయచేసి, ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్లు ఊర్లలో రావు. కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం. కొంత దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం. పునరావిస్తున్నారు కూడా వాళ్ళందరినీ బుధులకిచ్చి అంటే భయపెట్టే ఆలోచన మనం లేం. వాళ్ళతో అందరూ రిక్వెస్ట్ చేసి సమస్య పరిష్కారం చేసుకొని దాన్ని కూడా అధిగమించి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి అన్ని ఇప్పించి ఈ కాలువల తవ్వకం అలా నీళ్లు నింపే కేసు నింపేది వీళ్ళ పునరావృతం అన్ని కలిపి మార్చ్ తర్వాత చేస్తా అని మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. నేను రాజాను తీసుకొని పోయి మంత్రి గారిని కల్పించిన. కాబట్టి ఆ సమస్యను అన్ని పనులు చేస్తాం. జరుగుతుగా కాలువలకు సంబంధించి ఊర్లలో నీళ్లు రావాలి. ఎవరికొవరికి నష్టం జరుగుతుండొచ్చు. వాళ్ళు పెద్ద మనసు చేసుకొని సహకరించేటట్టుగా మీరు కూడా ఊర్లలో కొద్దిగా వాళ్ళకు ధైర్యం ఇచ్చి, అరే ఊరంతా మీరు పేరుంటుంది, మీ జాగాలకే నీళ్లు పోతున్నాయని కొంత చెప్పి అందుకు కూడా అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేత్రంలో సాయం చేయండి. మీ అందరూ ఒకటే కోరుతున్నాయి ఏంటంటే, ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కూడా టీఆర్ఎస్ లో మీ మండలంలో బీజేపీ ఉంది ఏమన్నా డెవలప్మెంట్ ఏమైనా చేసి ఏమైనా ప్రజా నేను 5 ఏళ్ళు చెప్పినప్పుడు అక్కనపేటకి ఎన్నిసార్లు వచ్చినాయి చెప్పే. ఇవాళ వాళ్ళు వస్తురా? ఆయన కూడా కేంద్ర మంత్రి కదా. మరి అక్కడ నేను అక్కనపేట మండలానికి ఏమైనా చేసిండ్రా? మరి వాళ్ళ సంగతి ఎందుకు ఆలోచన చేయాలి ప్రభుత్వ ప్రజలతోటి? నిజామాబాద్ జిల్లాలో 3 విద్యార్థినులు మిస్సింగ్ కలకలం రేపుతోంది. నవీపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 3 10వ తరగతి విద్యార్థినులు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళికలు అదృశ్యమయ్యారు. స్థానిక సుభాష్ నగర్ కు చెందిన కొండపల్లి శిరీష, లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవళిక, హనుమాన్ ఫార్మ్ గ్రామానికి చెందిన వరలక్ష్మిలు ఇంటి నుంచి స్కూల్స్ కు వెళ్తామని చెప్పి బయలుదేరి పాఠశాలకు వెళ్లకపోవడంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వరలక్ష్మి తండ్రి తన కూతురు ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిందని చెప్పగా మిగతా 2 విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఫోన్స్ కలవలేదు. కాగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లలేదని కుటుంబ సభ్యులకు తెలపడంతో సమాచారం కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ వినయ్ కుమార్ పూర్తి వివరాలు తెలుసుకుని విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.